పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. క్రీస్తునాని యందు ప్రియ సహోదరి సహోదరులారా, పునీత అగస్త్యుని గారు చెప్పిన మాటను ఆధారం చేసుకుని కొంచెంసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని విడిచిపెడితే ఇదే జరుగుతుంది అనే మాటలు అతని జీవితానుభవం నుండి వచ్చిన లోతైన సత్యం. ఆయన దేవుని దూరమైన కాలాన్ని అనుభవించి తిరిగి ఆయన వైపు వచ్చిన తర్వాత ఈ నిజాన్ని గ్రహించాడు. ఇది కేవలం ఒక హెచ్చరిక కాదు, మన జీవితానికి దారి చూపించే ఆత్మీయ సత్యం. దేవుని విడిచిపెట్టడం అంటే కేవలం ప్రార్థన చేయకపోవటం మాత్రమే కాదు, అది మన హృదయాన్ని జీవం, సత్యం, ప్రేమ యొక్క మూలమైన దేవుని నుండి దూరం చేయటం. అప్పుడు మనలో ఒక కొరత ఏర్పడుతుంది. బయటకు మనం సంతోషంగా కనిపించినా లోపల మనసు అసంతృప్తిగా, కలతతో ఉంటుంది. ఎంత సంపాదించినా, ఎంత ఆనందాలను వెతికినా మన హృదయానికి నిజమైన శాంతి దొరకదు. దేవుని లేకుండా మన జీవితంలో చీకటిలో నడిచినట్లు అవుతుంది. సరైనది ఏమిటి, తప్పు ఏమిటి అన్నది స్పష్టంగా కనిపించదు. మన నిర్ణయాలు గందరగోళముగా మారుతాయి. దేవుడు వెలుగు అయితే, ఆయన నుండి దూరం అయితే మనం ఆ వెలుగుని కోల్పోతాము. అప్పుడు మన జీవితము దారి తప్పే ప్రమాదం ఉంటుంది. ఇంకా దేవుని విడిచిపెట్టడం మనల్ని నిజమైన స్వేచ్ఛ నుండి దూరం చేసి పాపానికి బానిసలుగా మారుస్తుంది. మన ఇష్టానుసారముగా జీవిస్తున్నప్పుడు నిజానికి మన కోరికలకే బందీ పడిపోతాం. ఇది అగస్టిన్ గారు తన జీవితంలో అనుభవించిన ఒక ముఖ్యమైన సత్యం. కాబట్టి మనము పాపానికి దాసోహమై పాపములో ఉన్నట్లయితే మనము ఈ యొక్క నిజమైన స్వేచ్ఛను కోల్పోతాం. అత్యంత లోతైన బాధ ఏమిటంటే, దేవుని నుండి దూరం అయితే మన ఆత్మ ఒంటరితనాన్ని అనుభవిస్తుంది. పునీత పౌలు గారు చెప్పిన విధముగా మనందరము కూడా ఆత్మపూరితులై జీవించాలని ఆయన వాక్యం ద్వారా మనల్ని ప్రేరేపిస్తారు. మన చుట్టూ ఎంతమంది ఉన్నా మనసులో ఒక కొరత ఉంటుంది. ఎందుకంటే మనం దేవుడితో సంబంధం కోసం సృష్టింపబడ్డాం. ఆ సంబంధం లేకపోతే జీవితం అసంపూర్ణంగా ఉంటుంది. అయితే ఒక ఆశ, ఒక నిరీక్షణ మన జీవితంలో ఉంది. మనం దేవుడిని విడిచిన దేవుడు మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడు. మనం తిరిగి ఆయన వైపు వస్తే ఆయన మనలను ప్రేమతో ఆహ్వానిస్తాడు. జకర్యా గ్రంథములో మనము 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చదివినప్పుడు, మనం ఆయన వైపు అడుగులు వేస్తే ఆయన తప్పక మన వైపు చూస్తారని వాక్యం చక్కగా రాయబడుతుంది. అందుకే ఈ మాటలు మనకు ఒక పిలుపు, దేవునితో ఉండమనే పిలుపు. దేవుని దగ్గర నిజమైన శాంతి, వెలుగు, స్వేచ్ఛ, ప్రేమ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క లోకములో మనకున్నది ప్రతిదీ కూడా పరిపూర్ణమైనటువంటి సంతృప్తిని దయచేయలేదు. కేవలం ఆ ప్రభువు వెలుగును మనకు దయచేస్తారు, ఆ ప్రభువు మనకు శాంతిని దయచేస్తారు. మనకిచ్చినటువంటి స్వేచ్ఛ భావం ద్వారా మనము దేవుని యొక్క ప్రేమలో ఉండటానికి మనకు ఎక్కువగా దేవుని యొక్క ఆత్మ మనకు సహాయపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క తపస్సు కాలంలో మనము చేయవలసిన పని, మన హృదయం ఎప్పుడు ఆయనతో ఉండాలని కోరుకోవటము. మనం ఎప్పుడు ఆయన యొక్క వాక్కును మన జీవితం నిలుపుకొని జీవించడానికి మనము ప్రయత్నం చేస్తూ మన జీవితాలను దేవుని యొక్క ఆజ్ఞల అనుసారముగా జీవించే ఒక కృపను మనలో నిలుపుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి మనందరము కూడా ఆ ప్రభు యొక్క కృపలో నడవడానికి, ఆ ప్రభు యొక్క వెలుగులో మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మిమ్మల్ని కూడా దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్.